ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేంటి? విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి వేల కోట్లు భారం వేయడమేంటి? ఇదే నినాదంతో వైసీపీ పోరుబాట పట్టింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగుతోంది వైసీపీ. వైసీపీకి నిరసనలకు సంబంధించి మనము 6 బాక్స్ లో చూస్తున్నాం. విశాఖపట్నం నుంచి రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అమలాపురం నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టింది. లాంతర్లు, బల్బులతో వైసీపీ నిరసనకు దిగింది. 6 నెలల్లోనే ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే ప్రజలపై 15,000 కోట్ల భారాన్ని మోపిందని ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది వైసీపీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగింది. పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల నుంచి చివాట్లు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏం చేసినా ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటే అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు మొదలైందని అన్నారు అంబటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఒక రేట్లు తగ్గించం, మేము ఎట్టాగా ఉంటాం, మా పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు, మా వాళ్ళు అందరూ వేస్తారు ఓట్లు అనుకుంటే రేపు మీకు ఓట్లు వేయరు, రేపు మీకు చివాట్లు తగ్గుతాయని కూడా మనవి చేస్తున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క బాగోగులు చూసుకునే విధంగా ప్రవర్తన చేయవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ అత్యధికంగా రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. విద్యుత్ రేట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రతి చోట కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల్లో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి తప్పితే ఈ ప్రభుత్వానికి ఇంకేమీ పట్టవా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చెప్పారు? మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, ఆయన ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద, బాబురావు గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలను అప్పు చేస్తే, 6 నెలల్లో అప్పు చేస్తే రానుటువంటి 4.5 సంవత్సరాలు ఇంకో 9 లక్షల కోట్లు చేస్తాం. అంటే 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? పేదవాడు ఏమైపోవాలి? నీకు అమరావతి తప్పితే ఇంకేం అవసరం లేదా? అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా నిజం ఉండదు, అన్ని అబద్ధాలే, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ 15,845 కోట్ల రూపాయలు, 15,845 కోట్ల రూపాయలు భారాన్ని 6 మాసాల కాలంలో ప్రజల మీద వేసి ప్రత్యేకంగా ఎస్సీలకు 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉందో దాని నుంచి వాళ్ళని దూరం చేయాలనేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన కాదు, ప్రజల్ని ఆయన ఏదైతే చెప్పాడో అది చెయ్యమని అడిగేటువంటి పరిస్థితి లేకుండా చేసి ఈ విద్యుత్ ఛార్జీలు పెంపు చేస్తున్నాడు కనుక ఆ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి.